నమస్తే, వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. నాగబాబు హీరో, మురళీమోహన్ జీరో. రాజేంద్ర ప్రసాద్ హ్యాపీ, జయసుధ యాంగ్రీ. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు అమితాబ్ బచ్చన్. చంద్రబాబు పరకాల ప్రభాకర్ చైనా భాషలో అదరగొట్టేస్తున్నారు. ఇలాంటి ఆసక్తికర కథనాలతో ఆవకాయ బిర్యానీ హాట్గా ఉంది. లాగించండి, రెడీ అయిపోండి. మా ఎన్నికల్లో టీడీపీ ఎంపీ మురళీమోహన్కు శరాఘాతం లాంటి ఫలితాలు వెలువడ్డాయి. మురళీమోహన్ మద్దతుతో బరిలో నిలిచిన జయసుధ ఓడిపోయారు. ఇక నాగేంద్రబాబు సపోర్ట్ చేసిన రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. అందరి దృష్టిలోనూ నాగబాబు పెద్ద హీరో అయిపోయారు. మొత్తానికి నాగబాబు పెద్ద హీరో అయిపోయారా? కదేందన్నా ఉన్నట్టుండి ఇప్పుడు నాగబాబు యాదికొచ్చింది నీకు. ఆయన సినిమాలలో యాక్టింగ్ చేసి చాలా కాలం అయింది కదని ఇప్పుడు అంటే జబర్దస్త్గా టీవీలలో కనిపిస్తున్నాడు. నేను చెప్పేది అది కాదా, సరిగ్గా ఇను. నాగబాబు నిజంగానే పెద్ద హీరో అయిపోయాడురా. నువ్వేమంటున్నావో నాకు సమజైతే లేదన్నా. నాగబాబుకి ఇప్పుడు యాక్టింగ్ కూడా ఎత్తలేడు. ఆయన హీరో అవుడేందన్నా? సినిమాల్లో కాదరా బాబు, ఆయన నిజంగా హీరో అయిపోయాడు. నిజంగా హీరో అవుడేందన్నా? అదేరా, ఇప్పుడు మా ఎలక్షన్లు జరిగాయి కదేటి. అవ్వన్నా, యాది మర్చిన కోటు కూడా ఎక్కిరు కదా. అదంతా అయిపోయిందా, ఇవాళ ఓట్లు లెక్కెట్టారు కదా. అవునా? ఎవరు గెలిచిండ్రు? జయసుధ గెలిచిందా అన్న? లేదే, పాప మా అమ్మ ఓడిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గెలిచాడు. అవునా? రాజేంద్ర ప్రసాద్ చాలా మంచోడన్నా. ఆయన గెలుచుడు మంచిదే. అందుకే కదరా చెప్పేది, నాగబాబు పెద్ద హీరో అయిపోయాడురా బాబు. నీ మెదల్లో ఏదో తిరుగుతుందన్నా. ఎలక్షన్లలో గెలిచింది రాజేంద్ర ప్రసాద్. గీ ఎలక్షన్లలో నాగబాబు పోటీ చేయలేదు, గెలవలేదు. అయితే రాజేంద్ర ప్రసాద్ హీరో అవుతాడు కానీ నాగబాబు ఎందుకు అవుతాడన్నా? ఎలక్షన్లో ఓడింది ఎవరో చెప్పరా? నువ్వు చెప్పినావు కదనే, జయసుధ ఓడింది. కాదురా బాబు, ఓడిపోయింది మురళీమోహన్. అమ్మో, లాభం లేదన్నా. నిన్ను అర్జెంటుగా ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పియాలి. ఏట్రా సెటకారేసాలి మాక? నన్ను కాదురా, నిన్ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలి. ఫోన్లే కదా, నీకు తెలియని విషయాలు చెప్తుంటే నన్ను అంటావా? లేకపోతే ఏందన్నా, నువ్వు ఒకనివి. జయసుధ ఓడిపోతే మురళీమోహన్ ఓడిపోయినట్టవు. రాజేంద్ర ప్రసాద్ గెలిస్తేనేమో నాగబాబు హీరో అవుతున్నట్టవు. దిమాకుండే మాట్లాడుతున్నావు అను. అసలు బుర్ర ఉంది కాబట్టే మాట్లాడేది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ పోటీలో నిలబడేటప్పుడు ఏమన్నాడో చెప్పు. ఏమన్నాడు? అందరు కలిసి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకుంటారని అన్నాడు. మరి అప్పుడు మురళీమోహన్ ఏమన్నాడరా? ఆయన ఏమన్నాడు? ఆయన ఏమనలే. గా జయసుధ పోటీకి నిలబడితే సపోర్ట్ చేసిండు గంతే. అంతేనా నీకు తెలిసింది? అసలు జయసుధను నిలబెట్టిందే మురళీమోహన్. ఎందుకన్నా? ఆమెను ఎందుకు నిలబెట్టిండు? గాయనేమో టీడీపీలో ఎంపీ ఆయే. జయసుధనేమో మొన్న ఎలక్షన్ల ముందు వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండే. ఒక పార్టీ కూడా కాదా. మరి గంతగానం ఆమె ఎందుకు సపోర్ట్ చేసిండు? ఏం లేదే, రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ అవ్వటం మురళీమోహన్కి ఇష్టం లేదంటరా. ఉంటే నేనేనే ఉండాలి, లేదంటే నా మాటిని వాళ్ళు ఎవరైనా ప్రెసిడెంట్గా ఉండాలి. కానీ రాజేంద్ర ప్రసాద్ ఉంటే వాళ్ళు ప్రెసిడెంట్గా ఉండడానికి వీల్లేదంటే వీల్లేదని మురళీమోహన్ అనుకున్నాడంటరా బాబు. అవునా? సినిమాలలో కూడా గింత రాజకీయాలు ఉంటాయా? రాజకీయాలు బాగానే ఓటపట్టాయి కదా. ఎవరో తరుముకొచ్చేస్తున్నట్టు సినిమా వాళ్ళు అందరూ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. అవునా? నిజమే. ఈ మధ్యగా శివాజీ కూడా బీజేపీ లీడర్ అని కూడా చాలా అడావిడి ఎత్తున్నాడు. శివాజీ అసలు మా లీడరే కాదని బీజేపీ లీడర్లు తువ్వు అంటున్నారు ఏపీలోని. సరే, గా శివాజీ గురించి ఎందుకులే గాని మా ఎలక్షన్ల గురించి చెప్పనా? బాగా చెప్పావు. అయితే జయసుధకు మురళీమోహన్ సపోర్ట్ ఇచ్చాడు కదా, అప్పుడు నాగబాబు ఏం చేయడం అనుకుంటున్నావు? రాజేంద్ర ప్రసాద్ని తీసుకెళ్ళి దగ్గరుండి ఎలక్షన్లకు నామినేషన్ వేయించాడు. నువ్వు నిలబడన్నా నేను చూసుకుంటాను, నేను గెలిపిస్తానని ధైర్యం చెప్పాడు. అవునా? నాగబాబుకు రాజేంద్ర ప్రసాద్ అంటే గంత ఇష్టమా? రాజేంద్ర ప్రసాద్ అంటే ఇష్టమా లేకపోతే మురళీమోహన్ అంటే కోపమో మనకెలా తెలుస్తుందిరా? సపోర్ట్ ఇచ్చాడు అంతే, అంతవరకే మనకు తెలిసింది. అయితే నాగబాబు సపోర్ట్ ఇచ్చిండు కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గెలిచిండటవు. డౌటే లేదే, నాగబాబు అంటే ఆయన ఒక్కడే కాదురా, ఆయన ఫ్యామిలీ అంతా ఉంటది కదరా. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్లకు సపోర్ట్ చేసేవాళ్ళు అంతా
ఎలక్షన్లో రాజేంద్ర ప్రసాద్ ఓట్లు గుద్దేసుంటారు. పాపం జయసుధ కూడా మంచి ఆమెనే కదనే, ఆమెకి ఎందుకు ఓట్లు వేయలేదంటావన్నా? వేసేవాళ్ళు వేస్తారా హే, అయినా అక్కడ కూడా గుసగుసలు పడుతున్నారా బాబు. ఏందన్నగా గుసగుసలో? అదేరా, జయసుధ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి లీడర్గా పనిచేసింది కదా, అప్పుడు వాళ్ళు మీటింగ్లు అయ్యి పెట్టుకుని పిలిస్తే సరిగ్గా వెళ్ళలేదంట. వాళ్ళకి మాలో కూడా ఓట్లు ఉన్నాయంట. వాళ్ళంతా జయసుధకి వ్యతిరేకంగా ఓట్లు వేసారని చెవులు కొరుక్కుంటున్నారా. గది నేను నమ్మనే, పాపం జయసుధ మంచి ఆమె. నిజమే కదరా, కాదని ఎవరన్నారా? నేను అన్నది నా మాట కదా, వాళ్ళు వీళ్ళు అనుకుంటానని చెప్పాను. వాటికి వాల్యూ లేదనుకో. అయితే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ అయిపోయినా అన్న? అయిపోయాడు, ఇంకే డౌట్. మరి ఎలక్షన్లలో రాజేంద్ర ప్రసాద్ జయసుధ ప్యానెల్లో ఉండేటోళ్ళు ఒకరినొకరు తిట్టుకున్నారు కదా, ఇప్పుడు మళ్ళా తిట్టుకుంటారు అయ్యింది. ఎందుకు తిట్టుకుంటారా? ఎలక్షన్లు కాబట్టి తిట్టుకుంటారు. ఇప్పుడు ఇంకా అందరూ కలిసి ఒక ఫ్యామిలీగా కలిసిపోయి పని చేసుకుంటామని మురళీమోహన్ చెప్పాడు కదా. గది మాట అంటే గట్లనే ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో అన్నింటికీ గులాబీ రంగు వేసేస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. మిషన్ కాకతీయ కాస్త మిషన్ గులాబీ అయిపోయిందంటున్నారు ఆయన. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ పచ్చరంగు పులిమేసి పార్టీకి ప్రభుత్వానికి మధ్య లక్ష్మణ రేఖ లేకుండా వ్యవహరించిందని కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. పార్టీలకైనా మీడియాకైనా లక్ష్మణ రేఖ అనేది ఒకటి ఉండాల్సిందేనని కిషన్ రెడ్డి అంటున్నారు. లక్ష్మణ రేఖ అంటే బొద్దింకలు రాకుండా వాడే లక్ష్మణ రేఖ కాదండి. ఆయన దేని గురించి అంటున్నాడు మీరే వినండి. మరి కిషన్ రెడ్డి గారు, ఏటండి బాబు విషయాలు? బాగున్నారా? ఏటండి కేబుల్లో? ఈరోజు ప్రభుత్వ నిధులు గులాబీ రంగు పరికరాల కోసం దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఏంటండి బాబు, ప్రభుత్వం డబ్బులన్నీ గులాబీ రంగు కోసం ఖర్చు పెట్టేస్తున్నారా? ఎలాగండి? పారలు, గడ్డపారలు, పారలు గులాబీ రంగు ఉంటాయి, గడ్డపారలు గులాబీ రంగు ఉంటాయి, తట్టలు గులాబీ రంగు ఉంటుంది, ట్రాక్టర్లో గులాబీ రంగు వేస్తున్నారు. ఏటండి అన్నిటికీ గులాబీ రంగు వేస్తున్నారా? పోనీలండి వేసుకోనండి పాపం. ఏ రంగు అయితే ఏంటి బాబు? నీళ్లు తాగే గ్లాసులు గులాబీ రంగు ఉంటాయి, స్నాక్స్ పెట్టేటువంటి ప్లేట్లు గులాబీ రంగు ఉంటాయి, టవల్స్ గులాబీ రంగు ఉంటాయి. ప్రభుత్వ ఖర్చులతో ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వ తరఫున పెడుతున్నటువంటి ఫ్లెక్సీలు గులాబీ రంగులో ఉంటాయి. గవర్నమెంట్ డబ్బుతో ఖర్చు పెడుతున్నటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా, డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు పెడుతున్నటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా గులాబీ రంగుతో ఉంటాయి. పనిచేసేటువంటి కార్మికులకు కూడా గులాబీ రంగు షర్ట్లు వేసుకోవాలని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అయ్యి బాబోయ్, గులాబీ లిస్ట్ ఇంకా ఉందండి. ఇది మరీ దారుణమేనండి బాబు. అన్నేళ్ళం కూడా అలా ఎందుకు చేస్తున్నారంటారు? అసలు ఇది టీఆర్ఎస్ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం అనేటువంటి లక్ష్మణ రేఖ లేకుండా పోతా ఉంది. లక్ష్మణ రేఖ ఉండాలా? బాగానే చెప్పారు సార్. లక్ష్మణ రేఖ అంటే మరి మన రాములూరు తమ్ముడు గీసిన రేఖే కదా. ఇక్కడ కూడా మీరు రాముని వదలరన్నమాట. కానీ అండి, ఇప్పుడు మీరు చెప్పేదంతా టీఆర్ఎస్ ఒక్కడే చేస్తుందా? గతంలో టీడీపీ కూడా పసుపు పచ్చ చొక్కాలమయం చేసింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కూడా గులాబీ రంగు చొక్కాలమయం చేస్తుంది. తేడా లేకుండా పోయింది. టీడీపీ వాళ్ళు పచ్చ చొక్కాలు తొడిగించారు, టీఆర్ఎస్ వాళ్ళు గులాబీ చొక్కాలు తొడిగించారు. రెండు పార్టీల మధ్య ఏమైనా అండర్స్టాండింగ్ ఉంటుందంటారేంటి కొంపదీసి? కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు ఏ రకంగానైతే పసుపచ్చాల చొక్కా వేసుకున్నాడో, ఈరోజు టీఆర్ఎస్లో వచ్చిన తర్వాత టీడీపీ సాంప్రదాయాన్ని వారు కొనసాగిస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. అవును, మీరు చెప్పింది నిజమే. కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు పచ్చ చొక్కా వేశారు, ఇప్పుడేమో గులాబీ చొక్కా వేశారు. పార్టీలు మారితే చొక్కాల రంగులు, కండువాల రంగులు కూడా మారాలి కదండి బాబు. మరే ప్రభుత్వము పార్టీకి లక్ష్మణ రేఖ ఉండాలి. మరే లక్ష్మణ రేఖ అంటారేంటి బాబు? అది సరే కానీ బాబు, తవరి గురించి ఈ మధ్య పేపర్లో ఏదో వచ్చిందండి. తవరేమో పార్టీ పెద్దలపై కోపంగా ఉన్నారని వచ్చింది. నిజమేనండి అది? నేషనల్ హైవే ఇనాగ్రేషన్ జరుగుతున్నప్పుడు మహబూబ్ నగర్లో బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభలో నేను ఆహ్వానితుని కాదు కాబట్టి నేను వేదిక పక్కన కూర్చున్నాను. అలిగి కూడినాను పేపర్లో రాశాను. అదేనండి మేము అడిగేది. ఇంతకీ ఎక్కడ జరిగింది అది? నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు మొన్న
మేమే కార్యక్రమం మంత్రి గారితో పెట్టి ఇనాగ్రేషన్ చేయించాలని చెప్తే మంత్రి గారు ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి మహబూబ్నగర్లో ఆ యొక్క నేషనల్ హైవే ఇనాగ్రేషన్ చేశాను. చేసినప్పుడు లోకల్లో ఎమ్మెల్యేలు ఉండాలి, నేను నాన్ లోకల్ అయితాను కాబట్టి నేను పోకూడదని చెప్పి నేను కింద కూర్చున్నాను. అదొక్కటే కారణం, వేరే కారణం లేదు. ఏండోయ్ మీకు మీ లక్ష్మణ రేఖకే ఓ దండవండి బాబు, అన్నింటికి ఆ రేఖే ఉండాలంటే ఎలాగండి? టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క మిషన్ కాకతీయలో పార్టీకి ప్రభుత్వానికి తేడా లేకుండా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నది. మీరు మరీ చెప్తారండి బాబు, తెలంగాణలో ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా, అందుకే ప్రభుత్వం చేసి ఏ పనైనా పార్టీ చేసినట్లే ఉంటుంది, అందులో తప్పేటుందండి? మిషన్ కాకతీయ మిషన్ గులాబీగా మారిపోయింది. ఇది ప్రభుత్వ కార్యక్రమమా పార్టీ కార్యక్రమమా అనేటువంటిది తేడా లేకుండా ఈరోజు పనిచేస్తూ ఉంది. మిషన్ కాకతీయ పైన ప్రభుత్వ యంత్రాంగం అజమాయిషి ఉందా, టీఆర్ఎస్ పార్టీ అజమాయిషి ఉందా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. మీరు సెంటర్లు బలా వేస్తారు సారు, మరి సెంటర్లో మీ ప్రభుత్వం ఉంది కదండి, అక్కడంతా కాషాయ రంగు వేసేస్తున్నారని చాలా మంది అంటున్నారు. మరి మీ ఎంపీలు సీటికి మాటికి మతాలను రెచ్చగొడుతూ కాషాయ అజెండాని అమలు చేస్తున్నారని మీ అపోజిషన్ వాళ్ళే చెవులు కొరుక్కుంటున్నారండి. సారు, నేను ఇక్కడ మీ పార్టీ గురించి మాట్లాడుతుంటే మీరేటండి బాబు మీకు సంబంధం లేదన్నట్టుగా అటు తిరిగి పని చేసుకుంటున్నారు. సమాధానం చెప్పమంటే నవ్వుతారండి సారు, దాని అర్థం ఏంటండి బాబు? ఇంకేం అడగమాకని అంటున్నారా? సర్లేండి, అలాగైతే వెళ్ళొస్తాం.